కొరకే కల్వరి స్వరము నీ కొరకే. ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ షలోం. మీ పక్క వారికి షలోం అని చెప్పండి. దయచేసి మీ మీ స్థలాల్లో కూర్చోండి. 52వ కీర్తన. శూరుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుతున్నావు? మోసం చేసేవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయును. మేలు చేయడం కంటే కీడు చేయటమే నీకు ఇష్టం. నీతి పలుకుట కంటే అబద్ధమే చెప్పటం నీకు ఇష్టం. కపటమైన నాలుక కలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. కావున దేవుడు సదాకాలము నెంబర్ 1 అనగగొట్టేస్తాడు, నెంబర్ 2 పెళ్ళగించేస్తాడు, నెంబర్ 3 నిర్మూలము చేస్తాడు. ఎందుకు ఇంత వేదనతో లేక ఇంత కోపముతో దావీదు అంటున్నాడు? నిన్ను దేవుడు అణిచివేస్తాడు, నిన్ను పెరికి వేస్తాడు. దావీదుకి ఎందుకు అంత కోపం వచ్చింది? దావీదు సాధారణంగా కోప్పడేవాడు కాదుగా. దావీదు చాలా దీనత్వం కలవాడుగా, సాత్వికత్వం కలవాడుగా. కానీ ఎందుకని ఇప్పుడు దావీదు నిన్ను దేవుడు పెళ్ళగిస్తాడు, నిన్ను దేవుడు అనగగొట్టేస్తాడు, నిన్ను నాశనం చేసేస్తాడు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? కారణం ఏమిటి? తను అంతగా మనసులో నొచ్చుకున్న విధానం ఏమిటి చూద్దామా? అదే 52వ కీర్తన మొదట్లో కొన్ని మాటలు రాయబడిన చూసారా? ఏం రాయబడి ఉన్నాయి? ఎదోమీయుడైన దోయగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహిమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. ఏదో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగినప్పుడు దానిని ఆధారం చేసుకుని దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. అసలు జరిగిన సంఘటన ఏమిటి? 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో అసలు జరిగిన సంఘటన ఏమిటో మనం చూస్తాం. 7వ వచనం నుంచి. సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లనెను, బెన్యామీనీయులారా ఆలకించుడి. యెషయ కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషయ కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియజేయలేదే? నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉన్నట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తం మీలో ఎవనికి చింతలేదే? సౌలు అసూయతో రగిలిపోతున్నాడు. సౌలు ఒక గర్విష్టి. సౌలుకున్నటువంటి ఆత్మీయ స్థితి ఏమిటంటే అతడు పూర్తిగా తన వ్యక్తిగత శరీర సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టినవాడు కాదు అని చెప్పి భక్తుడు కాదా అంటే భక్తుడు కూడా. భక్తి ఉంది, అదే సమయంలో భక్తికి వ్యతిరేకమైన జీవితం ఉంది. కొంతమందిలో నేను గమనిస్తూ ఉంటా, భలే భక్తి, అతి భక్తి, కానీ బ్రతుకు మాత్రం సరిగా ఉండదు. ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా? సౌలు బహుభక్తిపరుడు. ఎందుకని మీకు జ్ఞాపకం ఉందా? సౌలు అమాలేకీయుల మీదకు వెళ్ళి వారందరినీ చంపమని దేవుడు చెప్తే పురుషులను కానీ స్త్రీలను కానీ మానవ మాతృలను కానీ జంతువులు కానీ దేన్ని కూడా మీరు ముట్టుకోవద్దు, అందరినీ సంపూర్ణంగా నిర్మూలము చేయండి, అమాలేకీయులను పూర్తిగా తుడిచిపెట్టేసేయండి అని దేవుడు చెప్పినప్పుడు అమాలేకీయులను పూర్తిగా తుడిచిపెట్టి వేయవలసినటువంటి సౌలు చేసిన పనికి మాలిన పని ఏంటయ్యా అంటే కొన్ని ఎడ్లను కొన్ని గొర్రెలను తీసుకొచ్చేశాడు. సమూయేలు చూసి, ఎందుకని దేవుని మాటను నువ్వు వ్యతిరేకించావు అంటే ఏమంటాడు? నేను దేవుని మాట వ్యతిరేకించడం ఏమిటి? నేను దేవుని మాటను వ్యతిరేకించేవాడిని కాదు. మాటలు బాగానే ఉన్నాయి, మరి చేతల సంగతి ఏమిటి? లేదు, దేవుడు చెప్పినట్టుగా నేను చేస్తున్నా. మరి దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేసినట్లయితే ఆ ఎడ్ల రంకెలు ఎక్కడివి? ఆ గొర్రెల అరుపులు ఎక్కడివి? ఏమంటాడు తెలుసా సౌలు? దేవునికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చా, ప్రజలు తీసుకొచ్చారు. దేవునికి బలి ఇవ్వడానికి ఎవడు తీసుకురమ్మన్నాడు నిన్ను? దేవునికి బలి ఇవ్వడానికి దేవుని యొక్క మాటను వ్యతిరేకించి బలి ఇచ్చేటటువంటి భక్తి ఎవరికి కావాలి? అప్పుడు ఏమన్నాడు మీకు జ్ఞాపకం ఉందా? చూడండి ఒక మాట,
15వ అధ్యాయం 22వ వచనము. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. భక్తి చూసారా, సౌలుకు భక్తి ఉంది. ఏ భక్తి? బలులు అర్పించే భక్తి. కానీ బ్రతుకు మాత్రం మాట వినే బ్రతుకు కాదు. ఇది గర్వముతో కూడిన ఆత్మీయ జీవితంలో పతనంలో ఉన్నటువంటి వారిలో కనిపించే సహజమైన లక్షణము. అందుకే దయచేసి వినండి. పై భక్తి మనుషుల ఎదుట కనపరిచి మాట వినని వారిగా తయారు కాకండి, లోబడని వారిగా తయారు కాకండి. సమూయేలు అంటున్నాడు, నువ్వు లోబడవు కానీ భక్తి మాత్రం నీకు తెగుందే, బలులు మాత్రం తెగర్పిస్తావే. ఎవరికి కావాలి నీ బలి? ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? ఆ గొర్రెలను ఎడ్లను బలి అర్పించడానికి తీసుకొచ్చాం. ఎవరు తీసుకురామని చెప్పన్నారు మిమ్మల్ని? చూసారా, ఆత్మీయ జీవితంలో భక్తి కాదు కావాల్సింది, ఆ భక్తికి ఆధారమైన బ్రతుకు కావాలి. బ్రతుకు లేకుండా, ఆత్మీయత లేకుండా, లోబడే తత్వం లేకుండా, మాట వినే తత్వం లేకుండా తెగ భక్తి చూపిస్తే ఏం లాభం? తెగ ప్రార్థనలు చేస్తే ఏం లాభం? తెగ బైబిల్ ముందు పెట్టుకుని కూర్చుంటే ఏం లాభం? సౌలు జీవితం ఇదిగో ఇదే. కాబట్టి చెప్తున్నా, ఇటువంటి భక్తి ఉంది, అదే సమయంలో దేవుణ్ణి వ్యతిరేకించే తత్వం ఉంది. దేవుని యొక్క సేవకుణ్ణి వ్యతిరేకించే తత్వం ఉంది, ఎదిరించే తత్వం ఉంది. మరి ఏం చేసింది ఆ తత్వము? అతన్ని నాశనం చేసింది. కాబట్టి ప్రభువు పేరు చెప్తున్నా, ఆత్మీయ జీవితంలో పై భక్తి వద్దు. అంతరంగములో సంపూర్ణ విశ్వాసము, అంతరంగములో వాక్యానికి పూర్తిగా లోబడే తత్వము, అంతరంగములో దీనత్వము, అంతరంగములో నీ స్థితిగతి ఏమిటో తెలిసినటువంటి తత్వము ఇంపార్టెంట్. ఎప్పుడైతే సౌలు జీవితంలో దేవుని యొక్క చిత్తమునకు మాటకు లోబడని తత్వం ఉందో ఏం చేశాడో చూసారా? ఒకవైపు దావీదును ద్వేషిస్తున్నాడు, అసూయతో దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ లోకమంతానేమో దావీదును ప్రేమిస్తున్నారు. అందరూ దావీదు అంటే ఇష్టపడుతున్నారు, అందరూ దావీదును మెచ్చుకుంటున్నారు. కానీ సౌలు ఎవరు? ఈ సౌలు దేవుని చేత విసర్జించబడిన వాడు. ఈ సౌలు బుద్ధే వేరు, ఈ సౌలు దృష్టే వేరు, ఈ సౌలు జీవిత విధానం వేరు, ఆలోచన విధానం వేరు. బలులర్పించే భక్తి, మాట వినే భక్తి కాదు, ప్రమాదకరమైన భక్తి. ఏం చేశాడో తెలుసా? నా కుమారుడు ఒక పక్క అటుపక్కే ఉన్నాడు, ప్రజలందరూ అటుపక్కే ఉంటున్నారు. దావీదు ఏమన్నా మీకు బిరుదులు ఇస్తాడా? దావీదు ఏమన్నా మీకు పదవులు ఇస్తాడా? నేనైతే మీకు పదవులను ఇస్తా. పదవులను ఇచ్చి కాదు మనుషుల్ని ఆకర్షించుకునేది, బహుమానాలు ఇచ్చి కాదు మనుషులు మనం ఆకర్షించేది. దావీదు పదవులతో కాదు తన చుట్టూ అనేక మందిని చేర్చుకుంది, డబ్బుతో కాదు అనేక మందిని ఆకర్షించింది. జాగ్రత్తగా మీరు గమనిస్తే ఒకవైపు దావీదే పరుగులు తీస్తున్నాడు దిక్కులేని వాడిగా, కానీ తన చుట్టూ ఎంతమంది చేరారో తెలుసా మీకు? చూడండి ఏముందో. 22వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. తప్పించుకుని పోయే వాని దగ్గరికి వచ్చారట. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసిన వారందరూ, అసమాధానంగా ఉన్న వారందరూ అతని యొద్ద కూడుకొనిగా అతడు వారికి అధిపతి ఆయను. ఎవరికి చెప్పండి? రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బంగారం వ్యాపారం చేసేవాళ్లకు, బాగా సిరి సంపదలు ఉన్నవారికి, పేరు ప్రఖ్యాత ఉన్నవారికి. వారికా ఈయన అధిపతి? కాదు. మరి ఎవరికట దావీదు అధిపతి అయ్యాడు? పేదవారు, బీదవారు, కష్టాల్లో ఉన్నవారు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, వీళ్ళందరూ కలిసి ఎవరి దగ్గరికి వచ్చారు? దావీదు దగ్గరకు వచ్చారు. కారణం ఏమిటి? దావీదు దగ్గర వారిని ఊరడించే మాటలు ఉన్నాయి, ఆదరించే జీవితం ఉంది, ప్రేమించే తత్వం ఉంది. పదవుల ద్వారానో డబ్బు ద్వారానో కాదు మనుషులను మనం ఆకట్టుకోగలిగింది, కేవలము క్రీస్తు ప్రేమ ద్వారానే మనుషులను మనం ఆకట్టుకోగలిగింది. అటువంటి ఆకట్టుకునే మంచి మనసు దావీదుది. కాబట్టి ఆఖరికి దావీదు యొక్క తత్వం ఏమిటంటే, సౌలేమో వ్యతిరేకిస్తూ ఉంటే సౌలు కుమారుడైన యోనాతానేమో దావీదును ప్రేమిస్తున్నాడు. ఎందుకని?
తనను శత్రువుగా భావిస్తున్నటువంటి లేక దావీదు పట్ల శత్రుత్వాన్ని పెంచుకుంటున్నటువంటి సౌలు కుమారుడే దావీదును ప్రేమిస్తున్నాడు. కారణం ఏమిటంటే దావీదును ద్వేషించటము అంత సులభము కాదు. కానీ సైతాను సంబంధి అయిన గర్వముతో కూడిన లోబడ్డం చేతకాకపోయినా భక్తి మాత్రం కనిపించేటటువంటి ఈ సౌలు లాంటి వాళ్ళు సాధారణంగా ఒకరో ఇద్దరు ఉంటారు దావీదు జీవితంలో తారసపడేవాళ్ళు. ఏం చేస్తారో చూడండి. అందరూ ప్రేమించేవాడు దావీదు దగ్గరకు వస్తే సౌలు అంటాడు, ఎందుకని నాకు మీరు ద్రోహం చేస్తున్నారు? ద్రోహం చేశారా? నో, వాస్తవంగా ప్రజలు కాదు ద్రోహం చేస్తుంది, సౌలు ద్రోహం చేస్తున్నాడు. ఎవరికి ద్రోహం చేస్తున్నాడు? దేవుడిచ్చినటువంటి బాధ్యతకు ద్రోహం చేస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ద్రోహం చేస్తున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి దావీదును ప్రేమించకుండా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దావీదుకు అండగా నిలబడకుండా, దేవుడు ఏర్పరచుకున్న దావీదును తాను అంగీకరించకుండా, ఒకవైపు దావీదును నిర్దాక్షిణ్యంగా ద్వేషిస్తూ, రెండో వైపు దేవుని దృష్టిలో నేరస్తుడిగా కనిపిస్తూ, మూడో వైపు ప్రజలందరినీ బెదిరిస్తున్నాడు. ఎందుకని మీరు నాకు సహకరించట్లా? ఎందుకని దావీదుని మీరు ప్రేమిస్తున్నారు? దావీదు ఏమైనా మీకు అధికారం ఇస్తాడా, పదవులు ఇస్తాడా అని చెప్పి అందరినీ ఒక విధంగా మాయ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, నాకెందుకు చెప్పట్లా దావీదు గురించి, దావీదు ఎక్కడ ఉంటున్నాడో, ఏం చేస్తున్నాడో, అతను ఎలాగైనా సరే చంపాలనుకుంటున్నాడు. అంత పాపం ఏం చేశాడు దావీదు? అప్పుడు ఎదోమీయుడగు దోయగు ఇదంతా వింటున్నప్పుడు ఒకరిద్దరు ఉంటారుగా సౌలుకి బహుప్రియమైన వాళ్ళు, పాపిష్టి పనులు చేసేవాళ్ళు సాధారణంగా ఒకరిద్దరు ఉంటారుగా జతగట్టేవాళ్ళు. అదిగో సౌలుతో జతకట్టే ఒకడు దొరికాడు. వాడు దొరికి దావీదు గురించి అనగా ప్రజల చేత ప్రేమించబడుతున్న, ప్రజలందరూ గౌరవిస్తున్న, దేవుడు అంగీకరించిన ఆ దావీదు గురించి వ్యతిరేకంగా మాట్లాడే ఒక దోయగు తయారయ్యాడు. ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. ఎవరికి? సౌలుకి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటటువంటి ఒక దోయగు దొరికాడు. ఇంతకీ దోయగు ఎవరో తెలుసా మీకు? ఎదోమీయుడు అంటే ఎవరో తెలుసా మీకు? ఏశావు సంతతి. ఏశావు ఎవరో తెలుసా మీకు? శపించబడినవాడు. అర్థమవుతుందా? జాగ్రత్తగా మనం బ్యాక్ వెళ్ళినట్లయితే ఎక్కడికి చేరినాం? ఆఖరికి ఎదోమీయుడు, ఏశావు సంతతి. ఆ ఎదోమీయుడు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాడు? ఆత్మీయునికి వ్యతిరేకంగా ఉన్నాడు. యాకోబునకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు? ఏశావు వ్యతిరేకంగా ఉన్నాడు. యాకోబు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఏశావు ఎవరు? దేవుడు తిరస్కరించిన వారు. ఎదోమీయుడు అయినటువంటి దోయగు ఎవరు? దేవుణ్ణి తిరస్కరించిన సౌలును అంటి పెట్టుకుని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాడు. ఎవరికి వ్యతిరేకంగా? దేవుడు ఏర్పరచుకున్నటువంటి యాకోబు సంతతిలో నుంచి వచ్చిన దావీదు యొక్క ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నాడు. చూసారా? అలా దోయగు ఏమని ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడంటే, దావీదు అహీమెలెకు ఇంటికి వెళ్ళడం నేను చూసా. అహీమెలెకు అనేటువంటి యాజకుడు దావీదుకు సహాయం చేయడం నేను చూసా. తప్ప? దావీదుకు సహాయం చేయడం తప్ప? ఈ పనికి మాలిన దోయాగు అనేటటువంటి వాడు దావీదుకు వ్యతిరేకంగా ఇన్ఫర్మేషన్ని సౌలుకు, అనగా అసూయపరుడైనటువంటి సౌలుకు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే జరిగింది ఏమిటి? ఇప్పుడు చూడండి జరిగింది ఏమిటో. సౌలు అంటున్నాడు, నువ్వు యెషయా కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి, ఏదో తప్పైనట్టుగా దేవుని యొద్ద విచారణము చేసి, దెయ్యాల దగ్గర కాదుగా విచారణ చేసింది, మనుషుల దగ్గర కాదుగా విచారణ చేసింది, దేవుని చిత్తం ఏమిటో, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలియచేసింది. ఎవరి దగ్గర విచారణ చేసి? దేవుని దగ్గరే కదా విచారణ చేసింది. యాజకుడుగా తాను చేయాల్సిన పని తాను చేశాడు. దావీదు గురించి ఆ రోజుల్లో అందరికీ తెలుసు. దేవుడు ఏర్పరచుకున్నవాడని, యథార్థవంతుడని, ఇశ్రాయేల్ దేశాన్ని ప్రేమించేవాడని, అలాగే ఆత్మీయుడని, కీర్తనాకారుడని అందరికీ తెలుసు. మంచివాడని, యుద్ధ వీరుడని, యుద్ధ శూరుడని, ఇశ్రాయేల్ దేశం తరపున పోరాడి జయాన్ని ఇచ్చేవాడని అందరికీ తెలుసు. పైపెచ్చు సౌలు యొక్క అల్లుడని, యోనాతానుకి బావవుతాడని అంతా తెలుసు. కాబట్టి అన్ని యోగ్యతలు కలిగినటువంటి దావీదు నా దగ్గరకు వచ్చినప్పుడు, ఒక సేవకుడిగా నా దగ్గరకు వచ్చినప్పుడు ఆహారం పెట్టా. తాను ఏ కత్తితో గొల్యాతును చంపాడో ఆ కత్తే కావాలంటే ఇచ్చా. నేను చేసిన తప్పే ఉంది దాంట్లో? రాజా, అందరికీ తెలుసు దావీదు గురించి.
మా అందరికీ తెలుసు దావీదు గురించి, అందరికీ తెలుసు దావీదు గురించి. ఈ దేవుడి చేత విసర్జించబడిన వాడికే తెలియలా దావీదు గురించి. అందరికీ తెలుసు దావీదు గురించి. దావీదు గురించి, అహీమెలెకు గురించి వార్తలు మోసుకెళ్ళేటటువంటి దోయాగుకు తెలియదు దావీదు అంటే ఏమిటో. ఎందుకని? ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయిన వారు గనుక, దేవుని యొక్క దృష్టిలో విసర్జించబడిన వారు గనుక, శపితమైన జీవితాన్ని జీవిస్తున్న వారు గనుక వారికి తెలియలా దావీదు అంటే ఎవరు, దావీదు యొక్క వ్యక్తిత్వం ఏమిటో. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులు, నా ప్రియ సహోదరులు, ఆత్మీయ జీవితంలో అంధత్వం ఎంత ప్రమాదమో చూడండి. ఆత్మీయ జీవితంలో కేవలం భక్తి మాత్రమే కలిగి ఉండి దేవుని మాటకు లోబడినటువంటి, వాక్యములకు లోబడినటువంటి జీవితాలు ఎంత ప్రమాదమో ఒకసారి చూడండి. దోయాదు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి సౌలు బహుమూర్ఖుడు, అసూయపరుడు ఏం చేశాడో తెలుసా? ఇంత దారుణానికి ఒడిగడతారా? ఏ దారుణం చేశాడు అహీమెలెకు? ఏ దారుణం చేశాడు అహీమెలెకు? ఏ తప్పు చేశాడు అహీమెలెకు? ఏ తప్పు చేయలా. కానీ సౌలు చేసిన పని అంటే తెలుసా? చూడండి 14వ వచనంలో అహీమెలెకు అంటున్నాడు, రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్త అయి, నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు ఈ నీ సేవకుల్లో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించానా? అది నాకు దూరమగునుగాక. మొదటి నుంచి కూడా నేను ప్రార్థన చేసి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని తెలియచేస్తూనే వచ్చాను. అదే ఇప్పుడు తెలియచేశాను. ఈ విషయంలో దయచేసి నా మీద నేరోపణ చేయొద్దు. అందుకు రాజుతో 16వ వచనం, అందుకు సౌలు అంటాడు, అహీమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారి అందరికీ మరణము నిశ్చయము అని చెప్పి, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియచేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయ నొల్లక, అబ్బే చంపేసేయండి, ఈ యాజకులను చంపండి. ఏం తప్పు చేశారు? దావీదు గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి ఇన్ఫర్మేషను? ఏం తప్పు చేశాడు కాబట్టి? ఏ అన్యాయం చేశాడు కాబట్టి? అందరి చేత అంగీకరించబడి అందరి చేత ప్రేమించబడుతున్న దావీదుకు అన్యాయంగా ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? జాగ్రత్తగా పరిశీలన చేస్తే సౌలు పక్కన ఉన్న సేవకులే సౌలు మాట వెంటల్లా. ఎందుకని? సౌలు బుద్ధి తెలుసు కాబట్టి, సౌలు ఎంత మూర్ఖుడో తెలుసు కాబట్టి, సౌలు హృదయం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో తెలుసు కాబట్టి, సౌలు బుద్ధి ఏమిటో తెలుసు కాబట్టి ఎవరో వినలా. కానీ ఒకడు మాత్రం విన్నాడు. ఎవడు? చూసిందల్లా వెళ్ళి సౌలుకు చెప్పేవాడు. ఏం చేశాడు? చూడండి ఏం చేశాడు. యాజకులను హతము చేయనొల్లక మౌనంగా ఉండేసరికి రాజు దోయాగుతో, నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయాగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకున్న 85 ఆ దినమున హతము చేసిన. ఎంత దుర్మార్గుడండి, ఎంత దుర్మార్గుడండి. సౌలు చెప్పాడట. ఇప్పుడు 85 మంది యాజకులు చనిపోవడానికి కారణం తెలుసా? ఈ దోయాగు అనేటటువంటి పనికి మాలిన వాడు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి అనవసరమైనటువంటి విషయాలు చెప్పి నిర్దాక్షిణ్యంగా సేవ చేస్తున్నటువంటి యాజకులను పొట్టన పెట్టుకున్నాడు దోయాగు. ఎవరి దోయాగు? ఎదోమీయుడు. ఎవరి ఎదోమీయుడు? ఏశావు సంతతి. ఎవరి ఏశావు? శపించబడిన వాడు. అలా ఎప్పుడైతే ఏశావు సంతతి అయిన ఎదోమీయుడు అయినటువంటి దోయాగు దావీదు గురించి, అనగా దేవుడి చేత అంగీకరించబడిన, అందరి చేత ప్రేమించబడిన దావీదు గురించి వ్యతిరేకంగా వెళ్ళి సౌలుకు చెప్పడాన్ని బట్టి, సౌలు పనికి మాలిన వాడు గనుక చంపేసేయండి వాళ్ళని చెప్పంటే సౌలు చుట్టూ ఉన్న వాళ్ళే మాట వినకపోయినా దోయాగు మాత్రం మాట విని యాజకుల్ని పొట్టన పెట్టుకున్నాడు. దుర్మార్గుడు. ఎందుకని? దేవుని చేత విసర్జించబడిన వాడు. దేవుని మాట వినడు కానీ అబ్బో సౌలు మాట అంటే ఎంత భక్తో, తెగ వింటాడు. సౌలు మాట మాత్రం చంపేమని చంపేస్తాడు. ఎంత దుర్మార్గుడండి. యాజకులందరినీ పొట్టన పెట్టేసుకున్నాడు. సౌలు దోయాగు కలిసి యాజకులను చంపి పడేశారు. ఆ మాట దావీదుకు తెలిసింది. ఆ విషయము దావీదుకు తెలిసింది. ఈ 52వ కీర్తనలో ఎవరి గురించి రాయబడింది? సౌలు గురించి, దోయాగు గురించి, దావీదు గురించి.
దావీదు రాస్తున్నాడు. ఎవరి గురించి? సౌలు గురించి, దోయాగు గురించి. ఉన్నారా మన మధ్య ఎవరైనా సౌలు లాంటి వాళ్ళు, అసూయపరులు, దోయాగు లాంటి వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి జీవితాలతో ఆటలాడేవాళ్ళు, శపితమైన వాళ్ళు, నిర్దోషుల యొక్క జీవితాలను పనంగా పెట్టేవాళ్ళు, దేవుని చేత విసర్జించబడిన వాళ్ళు ఉన్నారా? అయితే దేవుడు సూటిగానే నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. దేవుని మాట వినవు కానీ సౌలు లాంటి మూర్ఖుల యొక్క మాట విని నిన్ను నీవు అమ్ముకున్న వ్యక్తివైతే జాగ్రత్త. యాజకుల యొక్క జీవితాలతో ఆటలాడుకొని నాశనాన్ని కొని తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు మిగిలిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. ఆ తరువాత, ఇదంతా జరిగిన తరువాత దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. శూరుడా, శూరుడా ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి. 52వ కీర్తన. చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? ఏముంది అక్కడ? ఎదోమీయుడైన దోయాగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమేలకు ఇంటికి వచ్చినాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము, యాజకుల యొక్క కుటుంబాల్లో గొప్ప దుఃఖము దోయాగు పుట్టించాడు. ఆ సందర్భాన్ని ఊహించుకుంటూ దావీదు రాస్తున్న కీర్తన. శూరుడా, శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప మాత్రం నిత్యం ఉంటుంది. మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తి వల నీ నాలుక నాశనము చేయుద్దేశించుతున్నది. మేలు కంటే కీడు చేయుటకు నీవు నీతి పలుకుడు కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి పెళ్ళగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. ఒకటి సౌలుకు వర్తిస్తుంది, 2 దోయాగుకు వర్తిస్తుంది. ఎందుకింత కఠినంగా, ఎందుకింత ఖచ్చితంగా దావీదు అంటున్నాడు, నీకు నాశనము తప్పదు. నువ్వు చేసినటువంటి పనికి మాలిన పనిని బట్టి, నువ్వు జీవించిన నీచమైన జీవితాన్ని బట్టి నీకు నాశనము తప్పదు. కానీ దావీదు అంటున్నాడు, ఇలాంటి జీవితం నువ్వు జీవించావు కాబట్టి నీతిమంతులు అనగా యెహోవా యందు భయభక్తులు గలవారు నిన్ను చూసినప్పుడు ఏమంటారో తెలుసా? దేవుణ్ణి తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచి తన చేతును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వాడిని చూచి నవ్వుతుడు. దేవుణ్ణి ఆధారం చేసుకోక, దేవుడిచ్చినటువంటి కృపను ఆధారం చేసుకోక, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను ఆధారం చేసుకొని అణిగి మణిగి ఉండక, తగ్గింపు తత్వాన్ని కొనసాగక, విర్రవీగి ఆఖరికి దేవుని చేతే నాశనము చేయబడిన వాడు ఇతడే అని నీతిమంతులు చూసి నవ్వుతారు. కానీ నేనైతే ఈ పాపిష్టి మనుషులతో పాలు పొందుకోను. కపటమైన నాలుకతో, ద్వేషాన్ని పెంచే నాలుకతో, దారుణాలు జరిగించే నాలుకను నేను కలిగి ఉండను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. తన్ను తాను ప్రత్యేకించుకుంటున్నాడు. సౌలుతో నేను పాలు పొందుకోను. సౌలు దగ్గర ఉండి సౌలుకి ఎప్పటికప్పుడు చెప్పకూడని విషయాలు చెప్పి ఆత్మీయుల జీవితాల్లో, యాజకుల జీవితాల్లో, వారి కుటుంబాల్లో దుఃఖాన్ని తీసుకొచ్చేటటువంటి వాడితో నేను సంబంధం పెట్టుకోను. నేను దేవాన్ని వాసించినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను జీవిస్తాను. దేవుడు అనుగ్రహించిన కృపను ఆస్వాదించేవాడిగా, ఆనందించేవాడిగా, పచ్చని ఒలీవ చెట్టు వలె ఆయన మందిరములో వర్ధిల్లేవాడిగా ఉండాలని ఆశపడుతున్నావా? వినండి. అసూయపరుడైనటువంటి సౌలు నాశనం అయిపోయాడు. సౌలును నమ్ముకున్నటువంటి దోయాగు నాశనం అయిపోయాడు. కానీ దేవుని చేత ఏర్పరచబడి దీనత్వాన్ని కాపాడుకున్న దావీదు మాత్రం హెచ్చించబడ్డాడు. ఎప్పుడైతే మన జీవితంలో మన స్థితిగతులు మర్చిపోకుండా దేవుడి చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయతను కాపాడుకుంటూ ఆహానికి గర్వానికి తావివ్వకుండా మన చుట్టూ ఉన్న వారికి మాదిరికరంగా, వారికి ఆశీర్వాదకరంగా మనం జీవించినప్పుడు డెఫినెట్గా ప్రతిఫలం చూస్తాం. అలా కాకుండా సౌలు వలె
బలులు అర్పిస్తాడు, అబ్బో ఎంత భక్తో. అర్పణలిస్తాడు, ఎంతో భక్తి. కానీ మాట మాత్రం వినడు, లోబడడు, దేవుడు చెప్పినట్టుగా చేయడం భక్తి. అదే సమయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితము, ప్రమాదకరము. అటువంటి సౌలుకు పక్కన తోడుగా తాననడానికి తప్పనిసరిగా దోయాగు వంటి వారు ఉంటారు. ఏం చేస్తారు? దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ప్రజల యొక్క జీవితాల్లో నెమ్మది లేకుండా, వారి కుటుంబాల్లో సమాధానం లేకుండా చేసేటటువంటి సౌలులు ఉంటారు. అటువంటి సౌలుగా దోయాగుగా ఉన్నట్లయితే, ఎవరి జీవితంతోనైనా ఆటలాడుతున్నట్లయితే, అన్యాయముగా యాజకుల జోలికి వెళ్తున్నట్లయితే, నీ పొరుగు వాని జోలికి వెళ్తున్నట్లయితే, వారి కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నట్లయితే, దుఃఖాన్ని పుట్టిస్తున్నట్లయితే, జాగ్రత్త సహోదరుడా, జాగ్రత్త సహోదరి. సౌలు విసర్జించబడిన వాడు. ఆ సౌలు నమ్ముకున్న దోయాగు శపితమైన వాడు. వారి వలె ఉండక దావీదు వలె యెహోవా కృపయందు నమ్మిక ఉంచి ఆయన ద్వారా దీవించబడే భాగ్యాన్ని ఎందుకు పొందుకోకూడదు? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. ప్రభువా, కపటమైన నాలుక నా నుంచి తీసేసేయి, మోసపూరితమైన నాలుక నా నుంచి తీసేసేయి, కీడు చేసే నాలుక నా నుంచి తీసేసేయి, అబద్ధములు చెప్పే నాలుక నాకు దూరం చేసేసేయి, అసూయతో కూడిన హృదయాన్ని దూరం చేయి. దోయాగు వలె దావీదుకు వ్యతిరేకంగా వెళ్ళి సౌలుకు పనికి మాలిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి దౌర్భాగ్యమైన జీవితం తీసేసేయి. ఇక్కడ నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్, అక్కడి నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్, వాళ్ళ సంగతులు వీళ్ళకు, వీళ్ళ సంగతులు వాళ్లకు, ఆ ఇంట్లోవి ఈ ఇంట్లోకి, ఈ ఇంట్లోవి వాళ్ళ ఇంట్లోకి. అయ్యో దోయాగు బ్రతుకు వద్దు నాయనా. సౌలును సంతోషపరచాలని దోయాగు చేసిన ప్రయత్నం వల్ల ఆఖరికి యాజకులు చంపబడ్డారు. అయ్యా, దోయాగు జీవితాలు వద్దు నాయన. మనుషులను సంతోషపరిచే నాలుక కన్నా నిన్ను సంతోషపరిచే నాలుక మాకు దయచేయండి. మమ్మల్ని మేము గణపరుచుకునే నాలుక కన్నా నిన్ను గణపరిచే నాలుక మాకు దయచేయండి. సౌలు వంటి జీవితం మాకొద్దు, దోయాగు వంటి జీవితం మాకొద్దు, దావీదు వంటి జీవితం మాకు దయచేయి. నిత్యము నీ మందిరములో ఒలీవ మొక్కల వలె, పచ్చని ఒలీవ చెట్టు వలె ఫలించే జీవితం మాకు దయచేయి. నిత్యము నీ కృపయందు నమ్మిక కలిగి జీవించే జీవితం మాకు దయచేయి. తత్ఫలితంగా మా వల్ల 10 మందికి ఆశీర్వాదం, మా చుట్టూ ఉన్న వారికి మా జీవితం దీవెనకరము, మాదిరకరము. మమ్మల్ని చూసి ఆత్మీయతను నేర్చుకోవాలి, మమ్మల్ని చూసి తగ్గింపు తత్వాన్ని నేర్చుకోవాలి, మమ్మల్ని చూసి యథార్థమైన జీవితాన్ని నేర్చుకోవాలి. అట్టి బ్రతుకు మాకు దయచేయమని యేసు నామములో నిన్ను మహింపరుస్తున్నాము తండ్రి. ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.